మనసులో పుడతాయి ఆలోచనలకే గందరగోళం అయిపోతారు. చీచీ నేను ఇట్ట ఆలోచిస్తున్నా, చాచా నేను అట్ట ఆలోచిస్తున్నాను, ఇట్ట ఆలోచిస్తున్నాను, చివరికి ఎట్టో ఆలోచించి మెంటలోళ్ళు అవుతారు. నేను చెప్తున్నా, మన దోషములన్నిటికీ యేసు రక్తము సరిపోయినది. అర్థమైందా? యేసు రక్తము చాలు. ఆ యేసు రక్తము కింద నువ్వు ఉన్నావు. అలాగని పాపం చేయుదుమా? రక్తము కింద ఉన్నామని పాపం చేయుదుమా? రక్తముతో నిన్ను నన్ను కడిగింది ఎందుకు? ఫ్రెష్గా కడిగేశానరా మళ్ళా పోయి బురదలో బొర్లమనా? కడిగింది ఎందుకు? నా రక్తముతో నిన్ను కడిగాను, మళ్ళా బురదకు పోవద్దు. నా రక్తంతో నిన్ను కడిగాను, మళ్ళా బురదలోకి పోవద్దు. కడగబడ్డ తర్వాత మళ్ళా బురదను ఆశిస్తే నువ్వు పందివి, నువ్వు గొర్రె పిల్లవు కాదు అని ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు. అయినప్పటికీ ఎక్కడన్నా నీ ప్రయాణములు ఎక్కడన్నా నీకు మరకంటితే, మురికంటితే, బురదంటితే, అంటే ఏదన్నా దోషము నీ వల్ల నీకు తెలిసి తెలియక జరిగితే భయపడవద్దు. శత్రువు వస్తాడు, నిన్ను శోధిస్తాడు, కృంగదీస్తాడు, కృంగిపోవద్దు. మరి ఏం చేయాలంటే, ఇదిగో నా రక్తమును ఆశ్రయించి కడిగేసుకో. రక్తం ఉంది కదా అని పాపం చేయొద్దు. పొరపాటున జరిగితే నా రక్తము నీ కొరకు ఉంది, రక్తం ఉంది కదా అని బరిదెగించొద్దు. రక్తం ఉంది కదా అని విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళొద్దు. ఒకవేళ అనుకోని రీతిలో నువ్వు శోధింపబడితే, శత్రువు నిన్ను కృంగదీస్తే వాడికి చెప్పు, రైట్ నా సమస్త దోషములు యేసు రక్తములో కడిగేసుకున్న శత్రువా, నా మీద నీకు అధికారం లేదు, గా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు మనల్ని ఎనీ టైం టార్గెట్ చేస్తాడు కాబట్టి వాడితో కూడా నువ్వు మాట్లాడాలి. యేసు రక్తము, మనం ఇచ్చే సాక్ష్యము మనకు జయానికి ఆధారం అవుతాయి, గెలుపుకు ఆధారం అవుతాయి. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి మహిమ. 2, శత్రువుతో కూడా మనం మాట్లాడాలి. 3వది మనుషులతో మాట్లాడేది.